4799 జూమ్ మీటింగ్కి చేరి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. మరి జూమ్ మీటింగ్ని ప్రారంభించే ముందు సిమెంట్ నగర్ యేసుదాస్ అన్న ప్రార్థన చేస్తే జూమ్ మీటింగ్ని ప్రారంభించుకుందాం. యేసుదాస్ అన్న, సిమెంట్ నగర్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల ప్రభువ, ప్రేమగల నాయన, జీవంగల దేవాని పాదములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళలో మీ సన్నిధిలో చేరిలాగు మా ప్రభువ, మీ సన్నిధిలో మా తండ్రి నీ మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నికలైనటువంటి మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ దినం మా ప్రభువ, మా తండ్రి పాట ద్వారా, మా తండ్రి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నీ నామాన్ని మయంపరచుకుందరని వేడుకొనిచున్నాం. నాయన ఇదే కాల వేళలో తండ్రి మా ప్రభువ, వాక్యం అందిస్తున్న దాసుని కూడా మీరు దీవించమని వేడుకొనిచున్నాం. మీ నామానికి అన్ని విషయాలలో మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకుందరని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఎన్నికలైనటువంటి మమ్మలను ఈ ఉదయ కాల వేళలో ఆత్మీయంగా పెరగడానికి, ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. ఎక్కడైనా తండ్రి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు మేము అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదాలు ఆమెను గుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్నకు వందనాలు. మరి పాట కొరకు రత్నపాలన్న సిద్ధపరచబడి ఉన్నారు. అన్న వందనాలన్నా, పాట పాడండి అన్న. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడునైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్లోనికి చేరువచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మన దగ్గర ఉన్న క్రైస్తవ సునాది కీర్తనల పుస్తకంలో ఉంది 98వ కీర్తన, మరొక పాటల పుస్తకంలో 523, మరొక పాటల పుస్తకంలో 363వ కీర్తన. సన్నుతింతు దేవా కృపా సత్య సంపూర్ణ అనే కీర్తన పాడుకుందాం. సన్నుతింతు దేవా కృపా సత్య సంపూర్ణ నాదు రక్షణకర్త నాదు ప్రభువా సర్వేశ్వరా సన్నుతింతు దేవా మంచి కాపరివైతివి మందలో నన్ను చేర్చితివి. మంచి కాపరివైతివి మందలో నన్ను చేర్చితివి. పరుండా చేయుచున్నాడు పాచిక బయలలో సమృద్ధితో సన్నుతింతు దేవా శాంతి జలమూల చెంత సేద తీర్చుచున్నావు. శాంతి జలమూల చెంత సేద తీర్చుచున్నావు. నీతిగా నన్ను చేశావు నీదు రక్తముతో పరిశుద్ధునిగా. సన్నుతింతు దేవా గాఢాంధకార పూలోయా లందు నేను నడిచినాను.
గాఢాంధకార పూలోయా లందు నేను నడచినాను, నిర్భూతిని చేయుచున్నావు నిజమైన ప్రేమతో నిరపాయముగా సన్నుతింతు దేవా, కృపా సత్య సంపూర్ణ నాదు రక్షణకర్త, నాదు ప్రభువా సర్వేశ్వరా సన్నుతింతు దేవా. నా వందనాలు. వాయిస్ మ్యూట్ చేయండి. చక్కటి కీర్తన పాడి వినిపించిన రత్నపాలన్నకు ప్రత్యేకమైన వందనాలు. వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం కొరకు జనార్దన్ అన్న ప్రార్థన చేస్తే మరి చక్కటి వాక్యాన్ని విందాం. జనార్దన్ అన్న వందనాలనా. పరిశుద్ధుడవగు మా పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, సర్వాధిపతి, పూజ్యుడగు దేవ, స్తోత్రము నీకు చెల్లిస్తూ ఉన్నాము. ఉన్నతమైన మీ ప్రేమను బట్టి దౌర్భాగ్యులను ప్రేమించి రక్షించి నిత్య జీవానికి నిర్ణయించి ప్రత్యేకించినందుకు స్తోత్రం నీకు చెల్లిస్తున్నా. ఉదయకాలం నా ప్రభు మరొక శుభదినాన్ని మాకు ఇచ్చారు. ఏకజామున నిన్ను కలుసుకోవడానికి, మీ స్వరం వినడానికి దయచూపినందుకు జ్ఞాపకం చేసిన స్తోత్రం చెల్లిస్తున్నా. జూమ్లో చేరువచ్చిన వారందరిని కూడా కనకరించి కాపాడ ఆశ్రయించి బలపరిచి నాయనైతే నా కార్యక్రమంలో వాక్యంలో తోడుగు నడిపించి సహాయం చేయమని యేసు ప్రభునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలనా. మరి వందనాలు. వాక్యం కొరకు సిద్ధపరచబడిన దైవజనులు జోసెఫ్ అన్న సిద్ధంగా ఉన్నారు. మరి దైవజనులు వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా వాక్యాన్ని విని మేలు పొందుదాం. అన్న జోసెఫ్ అన్న వందనాలనా. వందనాలన్నా. వందనాలు. ప్రారంభించండి అన్న. మంచిది. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుండి దేవుని వాక్యం కొరకు అలాగే సహవాసం కొరకు ఈ కాన్ఫరెన్స్ లో జూమ్ లో కనెక్ట్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి బాధ్యత వహించి ప్రతిరోజు మరి మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఇలాగున్న కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తున్న బర్నబాస్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీతో పాటు నేను సహవాసం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. చివరిసారి నేను మీతో నవంబర్లో మాట్లాడినట్లుగా గుర్తుంది. మరొకసారి మీతో కలిసి సహవాసం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక బుక్కుని దేవుని ప్రణాళిక అనేటువంటి మరొక బుక్కును కూడా నవంబర్లోనే మరి ఓపెన్ చేయటానికి దేవుడు కృప చూపించాడు. ఇందులో దేవుని ప్రణాళిక లేదా ఆయన చిత్తం మానవాళి పట్ల ఎలా ఉంటుందో దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం ఎలా తప్పిపోతామో, మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని కొంచెం యోసేపు జీవితంలో నుంచి అలాగే నా సాక్ష్యంలో నుంచి కూడా కొన్ని విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. ప్రార్థన చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే తెలియచేయండి. దాని వేల ₹100 పోస్టల్ ఛార్జ్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తాము. ప్రార్థన చేయండి. నెక్స్ట్ రూతు గ్రంథం మరి చేస్తున్నాము. ఇలాగున మన సంఘానికి, క్రైస్తవ సమాజానికి, అలాగే అన్యులకు కూడా ఉపయోగపడేటట్లుగా ఇంకా అనేకమైన పుస్తకాలు దేవుడు
మనకి అందించలాగున మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మంచిది. మనం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుండి చదువుకొని ఈరోజు ధ్యానంలోనికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. తరువాత ఫిలిస్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిస్తీయుల సైన్యముకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ప్రతిరోజు ఉదయకాలం ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమాన్ని మరి నాయన మీ దాసులు బర్నబాస్ గారిని ప్రేరేపించి అనేక మంది బాధ్యత కలిగి ఇందులో సహకరిస్తూ చక్కగా నాయన మరి ముందుకు కొనసాగిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. ప్రతిరోజు ఒక దైవజనుని ద్వారా మీ మాటలు విని బలపడే ఒక గొప్పటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకే స్తుతిస్తూ, ఈరోజు నాయన మరి అల్పున్న నేను కూడా ప్రియులతో సహవాసం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. మానవ స్వరాన్ని మరుగుపరిచి పరలోకం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. 23వ అధ్యాయంలో మేము ప్రస్తుతం బైబిల్ స్టడీలో సమూయేలు మొదటి గ్రంథాన్ని స్థానిక సంఘంలో ధ్యానం చేస్తున్నాం. మరి అన్నగారు ఇలా అడిగినప్పుడు దేవుడు నా మనసులోకి ఈ విషయాలు తీసుకొచ్చాడు. 23వ అధ్యాయంలో మనకు 5 రకాల ప్రజలు కనిపిస్తారు. వాళ్ళందరి గురించి మనం డీటెయిల్డ్ గా ధ్యానం చేయలేకపోయినా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా నేను మీ ముందు పెడతాను. తర్వాత మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఒక్కొక్క విషయాన్ని గురించి ఇంకా మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను ఉపయోగించి మీరు ప్రభువుని ఇంకా ఎక్కువగా ఈ మాటలు ధ్యానం చేయొచ్చు. మొదటి 5 అధ్యాయాల్లో ఈ 23వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో బాధ్యత కలిగిన దావీదు కనిపిస్తాడు మనకు. 6 నుండి 8 వచనాల్లో అసూయపరుడైన సౌలు కనిపిస్తాడు మనకి. 9 నుండి 13 వచనాల్లో కృతజ్ఞత లేని కెయీలా ప్రజలు కనిపిస్తారు. 23 నుంచి 23వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల్లో ఆదరించే యోనాతాను కనిపిస్తాడు. అలాగే 19 నుంచి 20 వచనాల్లో స్వార్థపరులైన జీఫీలు కనిపిస్తారు. మరలా చెప్తున్నాను, మొదటి 5 వచనాల్లో బాధ్యత కలిగిన దావీదు, అలాగే 6 నుండి 8 వచనాల్లో అసూయపరుడైన సౌలు, అలాగే 9 నుండి 13 వచనాల్లో కృతజ్ఞత లేని కెయీలా ప్రజలు, అలాగే 14 నుండి 18 వచనాల్లో ఆదరించే యోనాతాను, అలాగే 19, 20 వచనాల్లో స్వార్థపరులైన జీఫీలు. ఈ 5గురు గురించి మనకున్న సమయంలో క్లుప్తంగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరలా మనం చూడండి, తరువాత అనే మాటని మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి, సౌలు చేతుల నుంచి తప్పించుకోవటానికి తాను
పరుగులు తీస్తా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ కనుక్కొని సౌలుని వెంటాడుతా ఉన్నాడు, వేటాడుతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఉండగా, తనను నమ్మి కొంతమంది వెంబడిస్తూ ఉండగా, ఒక రోజున తనకు ఒక వార్త వినబడింది, చెవిని పడింది. అదేంటయ్యా అంటే, ఫిలిస్తీయులు కెయూల మీదకి యుద్ధం చేసి కళ్ళం మీద ధాన్యాన్ని దోచుకుంటున్నారు అనే విషయం తెలిసింది. ఈ కెయీల అనేటువంటి ప్రాంతం ఫిలిస్తీన్ల సరిహద్దుల్లో ఉంది, కానీ ఇశ్రాయేలీలది అది. అలాగైతే ప్రియులారా, ఇప్పుడు శత్రువులు వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేస్తూ వారి ఆ ధాన్యాన్ని, వారి జీవనానికి కారణమైన ధాన్యాన్ని దోచుకుంటున్నారు. ఈ విషయం ఎవరో దావీదుకు చెప్పారు. ఊరికే మనం ఊహించుకుందాం, మనమే ఒకవేళ దావీదు స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తాం చెప్పండి. నా పరిస్థితే బాలేదు, నేనే ప్రమాదంలో ఉన్నాను, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను, నేనే నన్ను నేను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేనేం చేయగలను? సహజంగా ఆలోచిస్తాం ఎవరివైనా. అయితే దావీదులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఒక ఆత్మీయుడిగా, ఒక దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా, ఇంకా చెప్పాలి అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాడిగా, ఏర్పాటు చేయబడిన వాడిగా, ఏదైనా తన దగ్గరకు ఒక విషయం వస్తే, ఒక సమస్య వస్తే, తాను నాకెందుకులే అని పట్టి పట్టనట్టుగా ఉండడు. తాను 2 పనులు చేస్తాడు. మొదటి పని ఏంటంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాడు. చూడండి 2వ వచనం, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాడు. ఏంటి ప్రభా, మరి ఈ సమస్య నా దగ్గరికి వచ్చింది, నీవే తీసుకొచ్చి ఉంటావు, మరి నేను వెళ్ళనా? నేను వెళ్తే నువ్వు నాతో వస్తావా? ఈ విషయంలో నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి అని అడుగుతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత కష్టమైన, నష్టమైన, బాధైన, భారమైన దేవుని చిత్తానికి తాను శిరస వహిస్తాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, దావీదు వలె మనం కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడ చాలా విషయాలు మనం ఆలోచించవచ్చు. మొదటి విషయం ఏంటంటే, మన సహోదరులు దోచుకొనబడతా ఉన్నారు. మన విరోధి అయిన అపవాది మన సహోదరులను దోచుకుంటా ఉన్నాడు. వారి ఆత్మీయతను, వారు ఆత్మీయంగా ఎదగటానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని, ఆహారాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతారు? మనందరికీ తెలుసు, ఆహారం దేవుని వాక్యమే అని. ఈ రోజున సంఘాల్లో, వాక్యానుసారమైన సంఘాలలో కూడా వాక్యం లేకుండా చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మనం గమనించుకోవాలి. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కూడికలు జరుగుతూ ఉన్నాయి, మనం చాలా చేస్తున్నామని మనల్ని మనం అనుకుంటా ఉన్నాం. కానీ శత్రువు ధాన్యాన్ని దోచుకుంటున్నాడు, ఆహారాన్ని దోచుకుంటున్నాడు, వాక్యం లేకుండా చేస్తున్నాడు. అలాగైతే ఈ విషయం సౌలుకు వినబడలేదా? సౌలుకు తెలియదా? కానీ సౌలేమి స్పందించినట్టు లేదు. ఇక్కడ మనకు సౌలు అధికారంలో ఉన్నాడు, సౌలు దగ్గర సైన్యం ఉంది. సౌలు తాను ఏమైనా చేసి ఈ విషయంలో ప్రజల్ని రక్షించగలడు, కానీ సౌలు ఈ విషయంలో బాధ్యతగా లేడు. ఎక్కడో ఉన్నటువంటి దావీదు ఈ విషయంలో స్పందిస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరొక అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ దావీదు ఇప్పుడు ప్రాణ రక్షణ కోసం ఎక్కడో తప్పించుకొని ఉన్నాడు,
దావీదు కెయీలాకు వచ్చాడు అంటే సౌలుకు తెలుస్తుంది, వెంటనే మరలా సౌలు వస్తాడు దావీదు మీద దాడి చేయటానికి. ఇప్పుడు సహోదరులు అపాయంలో ఉన్నారు. సహోదరులు తమ జీవనానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు తన ముందు రెండే రెండు ఉన్నాయి. నాకెందుకు, నాది నేను చూసుకుంటాను అని స్వార్థంగా ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఆ విషయాన్ని కొట్టిపడేయచ్చు. లేదా తన ప్రాణాలు పణంగా పెట్టి శత్రువులతో పోరాడి తన సహోదరులను రక్షించాలి, వారికి అవసరమైన ఆహారాన్ని దొంగిలించకుండా నిల్వ చేయాలి, కాపాడాలి. అదే చేశాడు దావీదు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. అయితే 3వ వచనంలో తనతో ఉన్న ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు వచ్చిన గోలండి, మనమే చిక్కుల్లో ఉన్నాం, మనమే సమస్యల్లో ఉన్నాం, ఇప్పుడు మళ్ళా వెళ్ళి కొత్త సమస్యలు ఎక్కడ తెచ్చుకో, మాకు భయంగా ఉంది, ఇక్కడ ఉండాలన్నా భయంగా ఉంది, నీతో పాటు యుద్ధానికి రావాలన్నా భయంగా ఉంది. దావీదు గారు ఈ విషయంలో ఆలోచించండి అంటే దావీదు మరలా దేవుని దగ్గర విచారం చేశాడు. కొన్నిసార్లు మనం ఏదైనా దేవుని పనిలో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భయాలు కలిగిన ప్రజలు వచ్చినప్పుడు వారి కోసం కూడా మనం దేవుని దగ్గర విచారం చేయాలి, ప్రార్థన చేయాలి. సరే, నేను దాటి వెళ్తున్నాను. దావీదు రెండవసారి మరలా దేవుని దగ్గర విచారం చేసినప్పుడు ఫిలిస్తీన్లని నీ చేతికి అప్పగిస్తాను, వెళ్ళమని దేవుడు చెప్పాడు. 5వ వచనం, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. కెయీలా కాపురస్తులను రక్షించెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బాధ్యత కలిగిన వ్యక్తి ఎక్కడున్నా పనిచేస్తాడు. నాకు అధికారం ఇస్తేనే పనిచేస్తాను, నేను సేవకున్నైతేనే పనిచేస్తాను, నేను పెద్దనైతేనే పనిచేస్తాను, నాకు వాక్యం ఇస్తేనే పనిచేస్తాను, నాకు ప్రాధాన్యత ఇస్తేనే పనిచేస్తాను కాదు. దావీదు ఎక్కడో ఉన్నాడు, సమస్య తన ముందుకు వచ్చింది, ఆ విషయంలో తాను చేయగలడు, తాను బాధ్యతగా వ్యవహరించాడండి. చాలా కోణాలు ఉన్నాయి ఇక్కడ, చాలా కోణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పని చేసే వాళ్ళు ఎక్కడున్నా పని చేస్తారు, చేయని వాళ్ళు ఎక్కడున్నా చేయరు. కాబట్టి దావీదు గురించి మనం చూసేది ఏంటంటే, దావీదు తన ప్రాణాలు పణంగా పెట్టి తన శత్రువులతో పోరాడి తన సహోదరులైన లేదా కెయీలా ప్రజలను ఆయన రక్షించాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను బట్టే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ మరొక కోణాన్ని కూడా మనం చూడొచ్చు. వారు అవిధేయులై వారే తమంతట తామే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు కదా, కాబట్టి ఇంకా మనకెందుకులే అనేటువంటి పరిస్థితి కూడా ఉంటది. అందుకనే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సన్నివేశాన్ని గుర్తు చేసి నేను రెండో మాట దగ్గరికి వెళ్తాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3:7. అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరామ్నా హరాయిము యొక్క రాజైన కూషండ్రి శాతాయిము చేతులకు దాసులగుటకి వారిని అమ్మివేశను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషండ్రి శాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. 10వ వచనంలో తాను మరి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి యుద్ధానికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి తన ప్రజలను కాపాడినట్లుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియులారా, తరచుగా ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు.
దేవుడు ఆ సమయంలో శత్రువులకు అప్పగిస్తున్నాడు. వారు మరలా పశ్చాత్తాపడినప్పుడు ఎవరో ఒకరిని లేపి వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు చేసినటువంటి అవిధేయతను బట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు కాబట్టి మనకెందుకులే అనుకోలేదు, లేదా నా పరిస్థితి ఏదో నేను చూసుకుంటానులే, నేను సేఫ్ గా ఉంటే చాలులే అనుకోలేదు. కానీ ఇక్కడ దావీదు ఆ ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. అలాగైతే ప్రియమైన వారలారా, దైవజనులారా, పెద్దలారా, పరిచారకులారా, పరిశుద్ధులారా, మీరు ఎవరెవరు ఇందులో ఉన్నారో నాకు తెలియదు. కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మనం కుటుంబంలో బాధ్యతగా ఉంటున్నామా, మనం సంఘంలో బాధ్యతగా ఉంటున్నామా, మనం సమాజంలో బాధ్యతగా ఉంటున్నామా, నాకెందుకులే, ఎవరు ఇటుపోతే నాకెందుకులే అనుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. కొంచెం మనం ఈ విషయంలో మార్పు చెందుదాం. బాధ్యత కలిగిన దావీదు ఇక్కడ కనబడుతున్నాడు. బాధ్యత కలిగిన వారికి ఇబ్బందులు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అయినా సరే ముందుకెళ్ళాలి. మొదటి విషయం. రెండోది మనం చూస్తే ప్రియులారా, దావీదు సౌలుకు గాని ఇశ్రాయేలు ప్రజలకు గాని తన జీవితంలో ఎన్నడూ హాని కీడు చేయలేదు, మేలే చేశాడు. అయితే దావీదు సౌలు అసూయతో దావీదుని తరుముతా ఉన్నాడు. చూడండి 6వ వచనం. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఎఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలో దావీదు నొద్దకు వచ్చెను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డు గడలును గల పట్టణములో ప్రవేశించి అందులో మోయబడి ఉన్నాడు. దేవుడు అతన్ని నా చేతికి అప్పగించెననుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలవనంపించెను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, రెండవది అసూయపరుడైన సౌలు గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, శత్రువులు వచ్చి కెయీలా మీదకి వచ్చి ఇశ్రాయేలీయులకు సంబంధించిన భూభాగంలోకి వచ్చి ప్రజలతో యుద్ధం చేస్తా ఉంటే, వారి ధాన్యాన్ని దోచుకుంటా ఉంటే వారి విషయంలో స్పందించలేదు. అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. కానీ అక్కడికి దావీదు వచ్చాడని తెలుసుకొని దావీదుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. దావీదు ఏమన్నా శత్రువా? దావీదు ఏమన్నా హానికరుడా? ఏంటండి ఇది? ఏంటో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాడైనా నేడైనా శత్రువులతో యుద్ధం చేయవలసిన వారు సహోదరులతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. సహోదరులతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. పాపం దావీదు దాదాపు 2 సార్లు ఈ దావీదును చంపటానికి సౌలు తరుముతున్నటువంటి ఈ సందర్భాల్లో 2 సార్లు దేవుడు సౌల్ని దావీదుకి అప్పగిస్తాడు. తనతో ఉన్న వాళ్ళు అంటారు, ఒక్క దెబ్బతో ఇతన్ని చంపేస్తామండి, మన సమస్య పరిష్కారం అయింది, మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు ఇతను అంటే దావీదు అడ్డుకుంటాడు వాళ్ళని. ఆ తర్వాత దావీదు సౌలుతో మాట్లాడుతున్న కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. చూడండి 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం నుంచి లేకపోతే 18వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 26:18. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముతున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాట వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశానికి దూరంగా యెహోవా సన్నిధికి ఎడముగా నేను మరణము నొందకపోదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెతుకుటకై బయలుదేరి వచ్చితివే. చాలా హాస్యాస్పదమైన విషయం చెప్పమంటారా? కొంతకాలంగా దావీదు ఎన్నుకోబడినటువంటి ఆనాటి నుంచి
దావీదు రాజు అవుతాడు అనే విషయం సౌలుకు తెలిసిన నాటి నుంచి సౌలు ఇక పనులన్నీ మానుకున్నాడు. తాను చేయాల్సిన పనులన్నీ, ప్రజల్ని కాపాడటం, ప్రజల్ని రక్షించటం, శత్రువులతో యుద్ధం చేయటం, తన కర్తవ్యాలన్నీ మానుకొని తన సమయాన్ని, తన సైన్యాన్ని, తన ధనాన్ని మొత్తాన్ని దావీదు మీద హెచ్చించాడు. టార్గెట్ ఏంటంటే దావీదు లేకుండా చేయాలి. అలాగైతే ప్రియమైన వారలారా, చాలా అసూయతో ఆయన ఈ పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని, ఇది చాలా మరి విచిత్రమైన విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. అయితే దావీదు మాత్రం అతను తరుముతా ఉంటే పారిపోతున్నాడు, కానీ ఏ రోజు కూడా సౌలుకి ఎదురు తిరగలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమండి, గొలియాతును చంపిన వాడు సౌలును చంపలేడా? దావీదు కత్తి పడితే, నా అనుభవంలో నేను చదివి ధ్యానం చేసిన దాంట్లో చెప్తున్నాను, ఒకవేళ ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చు, పెద్దలు కూడా ఉన్నారు. దావీదు కత్తి బట్టి యుద్ధానికి బయలుదేరితే ఓడిపోయిన సందర్భం ఎక్కడైనా ఉందా తన జీవితంలో? లేదు. అసలు దావీదు కత్తి లేకుండానే కదా అరణ్యంలో సింహాన్ని చీల్చేశాడండి, తోడేళ్ళని చంపాడండి, గొల్లియాతును కూడా చంపాడండి. ఖడ్గము లేకయే అతని కంటే బలాఢ్యుడై కదా చంపాడని మనం చూస్తాం. సౌలు ఒక లెక్క. కానీ దావీదు 2 మాటలు మాట్లాడేవాడు ఎప్పుడు. ఒకటి, సౌలు యెహోవా చేత అభిషేకించబడినవాడు. అతను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా అతను యెహోవా చేత అభిషేకించబడినవాడు. ఒకవేళ ఈ కాన్ఫరెన్స్ లో ఎవరైనా ఇలాంటి అనుభవంలో ఉంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా? వారు దేవుని చేతనే నియమించబడ్డారు, ఇది దేవుని అనుమతితోనే జరుగుతుంది. మనం కొంచెం ఆలోచన చేయాలి. బాధ ఉంటది, ఆవేదన ఉంటది. ఇదిగో చూడండి, ఆయన ఆవేదన అంతా బయట పెట్టాడు. ఎందయ్యా, నన్ను దేవుని సన్నిధికి దూరంగా, నా ఇంటికి దూరంగా, ఇంకక్కడే చచ్చిపోతానేమో, ఏంటి నా పరిస్థితి అని వాపోయాడు, గాని బాధపడ్డాడు, గాని ఎదురు తిరగలేదు, ద్వేషించలేదు, దూషించలేదు. అతన్ని చంపటానికి అవకాశాలు వచ్చినా తన వారు అయ్యా చంపేస్తామన్న వాళ్ళని అడ్డుకున్నాడు, గాని తను మాత్రం ముందుకెళ్ళలేదు. మనకు కనిపిస్తున్నారా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు? అసూయ పరులు ఉంటారండి, ఉన్నివ్వండి. వెంటాడతారు, మన మీద ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అయితే బాధపడటం లేకపోతే తిరుగుబాటు చేయటం కాదండి, దేవునికి అప్పగించుకోవాలి. కొన్నిసార్లు మనకు పాఠాలు నేర్పటానికి, మనలను ఆయన సారూప్యంలోనికి తీసుకొని రావటానికి, మనలో ఉన్నటువంటి మంచిని, శ్రేష్టతను బయటికి తీసుకొచ్చి సమాజానికి చూపించటానికి దేవుడు కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. దావీదుకు తెలిసిన ఒకే ఒక సూత్రం పేతురు చెప్పాడు, చూడండి. అదే దావీదు చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. నంబర్ 1, దేవుని చిత్త ప్రకారము బాధపడేవాళ్ళు. దావీదు బాధపడటం, దావీదు తరమబట్టం, దావీదు అరణ్యాల్లో ఉండటం దేవుని చిత్తం అది. కాబట్టి మన జీవితంలో ఎవ్వరు అంటానికి లేదు. మనం ఈ రోజున ఎలా తయారయ్యామంటే ఎవ్వరు మన గురించి మాట్లాడటానికి వీల్లేదు. ఉంటారండి, కొంచెం వాక్యం చెబితే తట్టుకోలేరు, అసూయ పడే వాళ్ళు ఉంటారు. పాట పాడితే తట్టుకోలేరు, అసూయ పడే వాళ్ళు ఉంటారు. ఏదైనా మనం ఇతరులు చేయలేనిది మనం చేసామంటే తప్పకుండా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవాళ్ళు. నంబర్ 1, దేవుని చిత్తం మనం బాధపడటం. రెండవది ఏంటంటే సత్ప్రవర్తన గలవారే. బాధల్లో సహజంగా మన ప్రవర్తన మారిపోయింది. ఆవేశపడతాం, కోప్పడతాం, బాధపడతాం, తిరుగుబాటు చేస్తాం. కానీ మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మూడవది ఏమంటున్నాడంటే
నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అలాగైతే ప్రియులారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, అసూయ చేత దావీదుని సౌలు తరుముతున్నాడు. కానీ దావీదులో ఎక్కడ అసూయ కనబడదు మనకి. దావీదులో ఎక్కడ ఆవేశం కనబడదు మనకి. దావీదులో ఎక్కడ తిరుగుబాటు ధోరణి కనబడదు. ఇది దైవ నియమం, ఇది దైవ క్రమం, ఇది దైవ చిత్తం. మనం అలా శిరసావహించి ముందుకు వెళ్ళాలి. అయితే సౌలులాగా కాకుండా ఎవరైనా యోగ్యత కలిగి ముందుకొస్తే సంఘాల్లో వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని గుర్తించండి. వాళ్ళని దేవుడే ఎన్నుకున్నాడండి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా మనం ఎవరం కాదంటానికి. ఆలోచన చేద్దాం. వద్దు ఇతరుల మీద మనకు అసూయొద్దు. మనం ముందుకెళ్దాం ప్రేమతో. 3వ మాట తెలియజేద్దాం. చూడండి, 3వ మాట దగ్గరికి వెళ్దాం. సమయం పరిగెత్తా ఉంది. 9వ వచనం, 23వ అధ్యాయం 9వ వచనం. సౌలు తనకు కీడే ఉద్దేశించి ఉన్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేళ్ల దేవా యెహోవా సౌలు కెయీలాకు వచ్చి నన్ను పట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించుచున్నాడని నీ దాసుడినైన నాకు రూఢిగా తెలిసి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా. 12వ వచనం. కెయీలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. ఈ మాటలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నాకు చాలా బాధేసింది. 3వ మాట ఏం చెప్పుకున్నామంటే, 3వ రకమైన ప్రజలు కృతజ్ఞత లేని కెయీలా ప్రజలు. ఈ కెయీలా ప్రజలు శత్రువుల చేతుల్లో చిక్కిపోతే, శత్రువులు వచ్చి వాళ్ళని కొడతా ఉంటే, శత్రువులు వాళ్ళ మీద దాడి చేస్తే, శత్రువులు వాళ్ళ ధాన్యాన్ని దోచుకొని వాళ్ళకి ఆహారం లేకుండా చేస్తా ఉంటే, వారి కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి శత్రువులతో పోరాడి వాళ్ళను రక్షిస్తే, ఇప్పుడు అక్కడికి సౌలు వస్తే గనక సౌలు నాకు దావీదుని అప్పగించమంటే వారు దావీదు కోసం నిలబడతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు నిలబడలేదు. దావీదు కూడా అనుకున్నాడు, అయ్యో మా కోసం తాను కష్టపడ్డాడు, మా కోసం తాను యుద్ధం చేశాడు, మమ్మల్ని శత్రువుల చేతిలోంచి విడిపించాడు అని కృతజ్ఞత చూపించవలసిన వారు సిద్ధపడ్డారట. అది దేవుడు ముందే తెలియజేశాడు, అప్పగిస్తారు అని. ఇక్కడ మనం చదువుకున్న మాటలన్నీ మనం ఆలోచిస్తే, దావీదుకి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకి సమాచారం త్వరగా రావట్లేదు కదూ. మరి ఆ రోజుల్లో ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు, ఎప్పటికప్పుడే తనకి సమాచారం వస్తుందండి. దేవుని కృపాది. ఆయనకు అర్థమైంది, డౌట్ వచ్చింది, ఈ కెయీలా ప్రాంతానికి సౌలు వస్తున్నాడని సమాచారం అందింది. అప్పుడు వెంటనే మరలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సౌలు వస్తాడని తెలిసింది నిజమేనా? అవునయ్యా వస్తాడు. వస్తే మరి కెయీలా ప్రజలు ఏమైనా నిలబడతారా నా పక్షాన, లేకపోతే నన్ను అప్పగిస్తారా అంటే వాళ్ళు నీ పక్షాన నిలబడరు, వాళ్ళు నిన్ను అప్పగించేస్తారు. మీరు ఆలోచించండి, దావీదుని సౌలు తరుముతున్న దానికంటే కూడా ఆ బాధ ఉంది, దాన్ని ఎవరు కాదనలేము. ఇప్పుడు ఇక్కడ తన పక్షాన నిలవబడవలసిన ప్రజలు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు అని తెలిసి తాను ఎంత గాయపడి ఉంటాడు మీరు ఆలోచించండి. నిజమే, చాలా సార్లు మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరి కోసమైతే ప్రయాసపడతామో, ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరికైతే మేలు చేస్తామో, వారు కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించినప్పుడు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ గాయం. మామూలుగా మాట్లాడుకుంటే తెలియదు కానీ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తున్నాను. మన ద్వారా మేలు పొంది, మన ద్వారా సహాయం పొంది, మన దగ్గర నేర్చుకొని, మన దగ్గర ఆదరించబడి, మన దగ్గర బలపడి అవసరమైనప్పుడు మన పక్షాన కృతజ్ఞత కలిగి నిలబడలేనప్పుడు ఇలాంటి వాళ్ళ కోసమా నేను ప్రయాసపడింది అన్న ఆవేదన మిగిలిపోయింది. ఇలాంటి వాళ్ళ కోసమా మనం ఇంత కష్టపడింది, ఇంత ఖర్చు పడింది అని ఆవేదన మిగిలిపోయింది. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దాం ఈ విషయాల్ని. మనం ఎలా ఉన్నాం? దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? 2,
మన తోటి మనుషులు ఎంతో మంది మనకు మేలు చేస్తూ ఉంటారు. మనుషుల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? నిజంగా దేవుని గురించి భలే మాట రాయబడింది. ఆయన గనక ఇలాంటి అనుభవంలో లేకపోతే, ఇలాంటి ఆలోచన కలిగి లేకపోతే మనం ఎంత నష్టపోయే వాళ్ళమో. చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉంటుంది, మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఈ రోజున మానవుడు దేవుని పట్ల గాని మానవుని పట్ల గాని కృతజ్ఞత లేని వాడిగా తయారవుతున్నాడు. అరే ఈరోజు నేను ఇలా ఉన్నానంటే పలాని సహోదరుడు పలాని సహోదరి నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థించి నాకేదో సహాయం చేసి లేదా నన్ను ప్రోత్సహించారు కదా అనే కనీస కృతజ్ఞత లేకుండా, సరే కృతజ్ఞత లేకపోతే లేకపోయింది, సౌలు వచ్చి నిలబడితే దగ్గరుండి అప్పగించేస్తారట, శత్రువుకి అప్పగించేస్తారట. అలాగైతే ప్రియులారా, మేలు చేసిన వాళ్ళని అప్పగించటం, ఆత్మీయంగా బలపరిచిన వారిని అప్పగించటం కదా, నిజంగా అది బాధాకరం, వేదనకరం. అలాంటి కృతజ్ఞత లేని వారు ఎవరైనా ఉంటే ఈ రోజైనా మార్పు చెందుదాం. దేవుని పట్ల నిజంగా మనల్ని ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆలోచన చేద్దాం, ముందుకెళ్దాం. ఓ పక్కన సౌలు తరుముతున్నాడు, మరో పక్కన తన చుట్టూ ఉన్న ప్రజలు కృతజ్ఞత లేని వారు ఒంటరితనంలో ఏమంటారు, గాయపరచబడిన హృదయంతో, ఓ పక్కన ప్రాణ భయంతో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాడు దావీదు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? మనల్ని ఆదరించడానికి కూడా ఎవరో ఉంటారు. చూడండి, అదే మాటలు మనం చూస్తాము. 14వ వచనం. అక్కడ నుంచి పారిపోయాడు. ఇంకా ఆ విషయాలు మనకి టైం లేదు కనుక నేను చెప్పట్లేదు. దేవుడు చెప్పాడు కాబట్టి కెయీలాకు వస్తాడని తెలుసుకొని దావీదు అక్కడి నుంచి మరో చోటుకి వెళ్ళిపోయాడు. 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఈ మాట చాలా బాగుంది. ప్రతిరోజు వెతుకుతా ఉన్నాడు సౌలు, కానీ దేవుడు అప్పగించలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వెతికినా, ఎవరు మన గురించి ఆలోచించినా, ఎవరు మన గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా గుర్తుపెట్టుకోండి, దేవుడు అప్పగించకపోతే, దేవుడు చేయకపోతే ఎవరేం చేయలేరండి మనల్ని. ఏం కంగారు పడద్దు, భయపడద్దు. ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఎవరైనా చేస్తున్నారా? కానివ్వండి. 15వ వచనం. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, ఆయన మాట్లాడే మాటలు చూడండి ఎలా ఉందో. నా తండ్రి సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీలకు రాజువగుదువు, నేను నీకు సహకారినగుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకును తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతన్ని బలపరిచెను. 4వదిగా, ఇలాగున అసూయ పరుల చేత, స్వార్థ పరుల చేత, లేకపోతే ఇంకా కృతజ్ఞత లేని వారి చేత బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఆదరించటానికి యోనాతానులు కూడా దేవుడు పెడతాడు. నిజంగా కొన్నిసార్లు దేవుడు ఆదరించే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు, నా వయసు చిన్నదే కానీ ఇలాంటి చాలా అనుభవాల్లోంచి ప్రభు నడిపిస్తున్నాడు. ఒక చోట నిరాశ అయితే వెంటనే ప్రోత్సాహం మరొక చోట ఎవరో ఒకరి ద్వారా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉండగా దావీదును
యోనాతాను ఆదరించిన విధానం, ధైర్యపరిచిన విధానం చూడండి. ఏమని చెప్తున్నాడంటే, ఒకటి, ఏంటి దావీదు నువ్వు చాలా కంగారుగా ఉన్నావు, నీకు విషయం తెలుసా, నా తండ్రి ఎంత ప్రయత్నం చేసినా నిన్ను పట్టుకోలేడు, అసాధ్యం అది. ఏమనుకున్నాను, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దావీదు. నా తండ్రి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నిన్నేం చేయలేరు, ధైర్యంగా ఉండు, పట్టుకోలేరు, నువ్వు భయపడొద్దు. 17వ వచనం ఇంకా ప్రోత్సాహం, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అగుదువు, నేను నీకు ఎంత మంచి ఆత్మీయుడండి. ఇప్పుడు మీరు ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని నాకు ఒక మాట సమాధానం చెప్పండి. అసలు దావీదుని చంపటానికి సౌలు ఇంతగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు చెప్పండి? ఏంటి మోటివ్ ఏంటి? యోనాతాను రాజుగా చేయటం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యోనాతాను అడ్డొస్తాడు దావీదు. కాబట్టి దావీదు బ్రతికున్నంత కాలం అదే కదా. చూడండి ఒకసారి, దావీదుని చేర్చుకోవటం, దావీదుతో ఉండటం, ఇదంతా చూస్తా ఉన్నప్పుడు కోప్పడి తన తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా మనకు ఆశ్చర్యంగానే ఉంటది. చూడండి 20వ అధ్యాయం, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో 31వ వచనం, సౌలు కోప్పట్టం దావీదుని గురించి, దాని గురించి యోనాతాను సమర్థించటం, ఇదంతా చూసినటువంటి సౌలు యోనాతానుతో అంటున్నాడు 20:31, యెషయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపతని నా దగ్గరికి రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడు. ఒరే నువ్వేం చేస్తున్నావురా, వాడు బ్రతికుంటే నీకు అడ్డొస్తాడరా, అసలు నేను ఇంత ప్రయత్నం అంతా ఎందుకు చేస్తున్నాను, నీకోసమే కదా అని సౌలు చెప్తా ఉంటే యోనాతాను వెళ్ళి చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అండి నేటి సంఘాల్లో? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఎంత ఆదరణ కలిగి ఉంటది దావీదుకి చెప్పండి. ఎంత లేదన్నా మనిషే గనక ఎక్కడో ఒక చోట యోనాతాను ఎక్కడైనా స్వార్థంగా ఆలోచిస్తాడా, తండ్రి పక్షాన నిలబెడతాడా, తండ్రికి ఏమన్నా అప్పగిస్తాడా? ఎక్కడో ఒక చోట ఉంది దావీదుకి. ఈ రోజుతో క్లియర్ అయిపోయింది, దావీదు నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. కాబట్టి మనల్ని తరిమేవారు ఉంటారు, మనల్ని నిరాశపరిచే వాళ్ళు ఉంటారు, అదే సమయంలో మనల్ని ఆదరించే వాళ్ళని కూడా దేవుడు పెడతాడు. అలాగైతే ప్రియులారా, యోనాతాను వలె ఇలాగున ఉన్న వాళ్ళని గుర్తించి, అయ్యా నువ్వు యోగ్యుడివి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు నిలబడతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. చెప్పగలమా ఈ మాట? మీరు నడిపించండి బ్రదర్, మీరైతే బాగా నడిపిస్తారు, ఇది దేవుని చిత్తం, నేను మీకు సహకారిగా ఉంటా, చెప్పగలమా? మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మీరు సేవకులుగా ఉండండి, నేను మీకు సహకారిగా ఉంటాను, చెప్పగలమా? మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, మీరు పెద్దలుగా ఉండండి, నేను మీకు సహకారిగా ఉంటాను, చెప్పగలమా? ఆలోచన చేద్దాం. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత ఆదరణ, దావీదు లాంటి వాళ్ళకి ఎంత ధైర్యం కదా. ఒకవేళ మీరు ఊహించుకోండి, ఈ సిచ్యువేషన్ లో దావీదుకు యోనాతాను తారసపడకపోతే ఏంటి రిజల్ట్ ఏంటి చెప్పలేం. ఈ రోజున చాలా మంది ఇలాగూ నిరాశలో ఉన్నారు. యోనాతాను వలె విషయాన్ని అర్థం చేసుకుని ఆదరించే వాళ్ళు కావాలండి. ఊరికే విమర్శించటం, ఊరికే ఏలుబెట్టి చూపించటం, ఊరికే ఇబ్బంది పెట్టడం, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కాదు కావాల్సింది. ఇప్పుడు గాయపరచబడి, ద్వేషించబడి, కృతజ్ఞత లేని ప్రజల మధ్యలో, ఒంటరితనంలో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దావీదు లాంటి వాళ్ళని ఆదరించే యోనాతానులు కావాలి. కొన్నిసార్లు ఎంతటి వాళ్ళకైనా బాధ కలుగుతుందండి, ఆదరణ అనేది కావాలి. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతాను, గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమున విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటాలు, లోపట భయాలు ఉండెను, అయినను దీనులను ఆదరించు దేవుడు
తీతు రాక వలన మమ్మను ఆదరించెను. అబ్బా, దావీదు లాంటి గొప్ప దైవజనుడే అయోమయ పరిస్థితుల్లో ఉండి ఎటు పోయినటువంటి పోరాటాలను ఎదుర్కొంటూ భయంతో నెమ్మది లేకుండా ఉంటే తీతు రాక వలన ఆదరణ కలిగింది. అమ్మా, అయ్యా, మన రాక ఇతరులకు నెమ్మదిని కలిగిస్తుందా, ఆదరణ కలిగిస్తుందా, లేక ఆవేదన కలిగిస్తుందా? ఆదరించేవారు కరువైపోయారు. ఆదరించే వాళ్ళు కరువైపోయారు. ఆలోచన చేద్దాం. చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇంకొక రకం కూడా ఉన్నారు. 19-20 వచనాలు, 23వ అధ్యాయం 19-20 వచనాలు, సమూయేలు మొదటి గ్రంథం. జీఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి యెషీమోనుకు దక్షిణముననున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలమందు మా మధ్య దావీదు దాగియున్నాడే. రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము. రాజవైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా. ఏంటి కుతూహలం? ఇదేమన్నా మంచి పనా? ఇదేమన్నా మెచ్చుకోదగిందా? ఇదేమన్నా క్షేమాన్ని కలిగించేదా? ఆలోచించండి. వీళ్ళకి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే స్వార్థపరులు. రాజుగారికి అనుకూలంగా ఉంటే, రాజుగారికి అప్పగిస్తే ఆయన నుంచి ఏదో పొందొచ్చు అని ఒక నిర్దోషిని, ఒక ఆత్మీయుణ్ణి, ఒక అవసరమైనటువంటి నాయకుణ్ణి ఈ జీఫీలు కదా సౌలుకు అప్పగిస్తామంటున్నారు. సౌలు కబురు పంపించారు, నీ మనోభిష్టమంతుడు చొప్పున దిగిరండి, మేము దగ్గరుండి అయ్యా మంచి పనులు చేద్దాం అయ్యా, ఇలాంటి పనులు కాదు. ఇందుకా దేవుడు మనల్ని పిలిచింది. ఎవరు ఎక్కడున్నారో, ఎవరేం చేస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ లోపాలు తెలుసుకొని, వాళ్ళకి ఎవరి మీద వ్యతిరేకత ఉందో వాళ్ళ నుంచి ఏదన్నా మనం మన్నన పొందాలని, వాళ్ళ నుంచి ఏదన్నా గుర్తింపు పొందాలని ఇలాంటి పనులు ఏమన్నా చేస్తున్నామా? దయచేసి ఆలోచన చేద్దాం. స్వార్థపరులు ఉన్నారు. దావీదు జీఫీలకి ఏం అన్యాయం చేయలేదు. దావీదు వలన వాళ్ళకేమీ నష్టం లేదు. కానీ దావీదుని అప్పగిస్తే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఈ సందర్భంలోనే దావీదు 54వ కీర్తన రాశాడు. ఒక్కసారి ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం. జీఫీలు సౌలుకు వర్తమానం పంపించారు కదా, ఈ సందర్భంలోనే 54వ కీర్తన రాశాడు. చూడండి ఒకసారి 54వ కీర్తన. పైన ఇలా ఉంది: ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది. జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చేనుని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామం ఉత్తము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించుచున్నది. బాధతో పాట రాసుకున్నాడు. ప్రభువా, ఏంటి పరిస్థితి? మేలు చేసినోడు పట్టిస్తున్నాడు కదా, సహోదరులు పట్టిస్తున్నారు, అన్యులు పట్టిస్తున్నారు. దావీదు చూడండి చుట్టూ ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే మేము 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయ అన్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు వస్తాయి. కానీ దావీదు ఇలా అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయానికి భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీవు నాకు తోడుగా ఉన్నావు. అలాగైతే ప్రియులారా, ఇలాగున జీఫీలు కూడా వచ్చి అతన్ని అప్పగించాలనుకున్నారు, కానీ సాధ్యం కాలేదులేండి. స్వార్థపరులు ప్రయత్నాలు చేయనివ్వండి, సాధ్యం కాదు. చూడండి, ముగింపులోకి వచ్చాం. 23వ అధ్యాయం
23వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకుందాం. అయితే సౌలు పర్వతం ఈ తట్టును, దావీదు జనులను అతని పర్వతం ఆ తట్టును పోవచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను, దావీదును అతని జనులను పట్టుకొనవలెను వారిని చుట్టుకొని ఉండిరి. మొత్తం ఇక కవరప్ చేసేసారు, రౌండప్ చేశారు. వీళ్ళు ప్లాన్డ్ గా చెప్పారు, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు తప్పించుకున్నాడు కానీ దావీదు, ఇంకా ఈసారి తప్పించుకునే అవకాశమే లేదు. ఇక వాళ్ళు కూడా అనుకున్నారు, అయిపోయింది మా పని, ఇక ఈ రోజుతో చంపేస్తాడు సౌలు, మేము చనిపోతాం అనుకున్నారు. ఇంతలోనే ఆశ్చర్యం జరిగింది. 27వ వచనం, ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలాహమ్మలేకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అర్థం ఏంటంటే భయ విముక్తి. భయంతో ఇంక అయిపోయింది నా పని అనుకున్నాడు దావీదు. కానీ దేవుడు భయ విముక్తిని కలిగించాడు. ఆశ్చర్యకరంగా తరుముతున్నటువంటి సౌలుని ఇక దగ్గరలోకి వచ్చేస్తున్నాడు, చంపేస్తాడు అనుకున్న సందర్భంలో వెంటనే అక్కడి నుంచి సౌలుని వెనక్కి పంపించాడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? అలాగైతే ప్రియులారా, నేను ముగింపులో ఇలా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ దావీదు అయితే అసూయ పడే వాళ్ళు ఉంటారు. మీరు ఒకవేళ దావీదు అయితే కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. మీరు ఒకవేళ దావీదులాగా జీవిస్తే స్వార్థపరులు ఉంటారు. అయితే ప్రోత్సాహకరం ఏంటంటే యోనాతాను లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆదరించడానికి. అరణ్యంలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు శిష్యుల హృదయాలు చాలా గందరగోళంగా, నెమ్మది లేకుండా ఉన్నాయి. అప్పుడు ప్రభు అన్నాడు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. నేను మిమ్మల్ని అనాథులనుగా విడిచిపెట్టను. మీతో ఉండటానికి, మీలో ఉండటానికి, మిమ్మల్ని ఆదరించటానికి ఆదరణకర్తను పంపిస్తానన్న. ఆదరణకర్తను, పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు మనల్ని వెంటాడినప్పటికీ మనలో ఉండి, మనతో ఉండి, మనల్ని ఎల్లప్పుడూ ఆదరించేవాడు మన ప్రభు. అలాగైతే ప్రియమైన వారలారా, 5 రకాల ప్రజలను మనం చూసాం. ఇంతకీ మనం ఏ రకం? బాధ్యత కలిగిన దావీదులాగా ఉన్నామా, లేకపోతే నాకెందుకులే అనుకుంటున్నామా? అసూయ పరుల్లాగా, సౌలులాగా ఆత్మీయులను విమర్శిస్తూ, ఆత్మీయులను ఎండగడుతూ, ఆత్మీయులకు నష్టాన్ని కలిగిస్తూ, అసూయతోనే చచ్చిపోయాడండి సౌలు. మీకు తెలుసు, అసూయతోనే చచ్చిపోయాడు. వదిలేద్దాం అసూయని. దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో, దేవుడు ఎవరిని ఎలాగో ఎన్నుకుంటాడో అది ఆయన సార్వభౌమ చిత్తం. 3, కృతజ్ఞత లేని ప్రజలు ఎలా ఉన్నాం? 4, ఆదరించే యోనాతాను, మనం ఇతరులను ఆదరించే వారిగా ఉన్నాం. 5, స్వార్థపరులైన జీఫీలు, మన స్వార్థం కోసం చాలా మందికి నష్టాన్ని కలిగించడానికి కూడా మనం ముందుకెళ్తున్నామంటే మనమేం ఆత్మీయులం? ఆలోచన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. నిజంగా రక్షించబడితే, దైవాత్మ కలిగిన వారమైతే కొంచెమైనా నొప్పి, బాధ ఉండాలి. ఈ సన్నివేశం అంతా చూస్తా ఉన్నప్పుడు ఓ పక్కన బాధ, మరో పక్కన ఆవేదన, ఆందోళన, మరో పక్కన ఆదరణ, అన్ని కలగలిపి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. దావీదులాగా, యోనాతానులాగా జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల శ్రేష్టమైన సంగతులను మన ముందుంచిన జోసెఫ్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. 5 రకాలైన ప్రజలు మన మధ్య ఉంటారని, మనం ఏ కోవకు చెందిన వారమని దైవజనులు నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పరిస్థితులను గురించి
ఆదరణ గురించి, ఆదరణ కర్తను గురించి, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన ఆయన వైపు మనం ఏ విధంగా చూడాలో అని దైవజనుడు చక్కటి వర్తమానం అందించారు. అది మన జీవితాలకు ఎంతో మేలు కలిగించే, మనల్ని ఆదరించే దావీదు యొక్క జీవితం. బాధ్యత కలిగిన వాడు, అసూయ గల రాజు చేతిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడు. మరి కెయిలా ప్రజలు కృతజ్ఞత లేనివారైనా దేవుడు నమ్మదగిన వాడు, మరి దావీదును తప్పించాడు. అదే సమయంలో తన మీద శత్రుత్వం ఉంచవలసిన, స్వార్థంతో ఉండవలసిన యోనాతాను అలాగున కాకుండా తనను ఆదరించిన విధానం మనందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేవుడు యోనాతానును అక్కడ ఉంచటం, అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దావీదు మీద ఉంది అని మనకు అర్థం అవుతోంది. ఇలాంటి సంఘటనలు మనందరి జీవితాల్లో కూడా చాలా జరిగి ఉంటాయి, మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా. జీఫీయులు కూడా స్వార్థపూరితమైన ప్రజలే ఉన్నప్పటికీ దేవుడు మరి అన్యాయస్తుడు కాదు, అన్యాయము చేయుటకు ఆయన నరుడు కాదు. మరి నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు దావీదుకు న్యాయం చేసి మరి ఉన్నతమైన ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనందరికీ ఆదరణకర్త అయిన మన దేవుడు మరి నిత్య జీవితంలో, నిజ జీవితంలో మనకు ఏమి సంభవిస్తాయో వాటన్నిటిని తప్పించి శ్రేష్టమైన బ్రతుకును, జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో మనం నిరాదరణకు లోను కాకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మరి ఆ దేవుని వైపే, మన ప్రభువు వైపే చూస్తూ ఉండాలని మరి దైవసేనుని ద్వారా చక్కటి వర్తమానం మనం విని ఉన్నాం. ఇట్టి శ్రేష్టమైన లేఖన భాగాలను మన హృదయాల్లో భద్రపరుచుకొని, నెమరు వేసుకొని అలాగున జీవించటానికి మరింతగా మనము మరి ధ్యానము చేద్దాం వాక్యాన్ని. అలాగన ప్రభువు మనకు సాయం చేయను కాక. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన. పేతురన్న, హైదరాబాద్. వందనాలన్నా. మల్లెపోగు పేతురన్న. వందనాలన్నా. ప్రార్థన చేయండి అన్న, ముగింపు ప్రార్థన. కృపగల తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఆశ నిలబెట్టుకొని మాకు అందించిన లేఖనాలను బట్టి స్తోత్రాలు. దావీదుకు, సౌలుకు లేక శత్రుత్వాన్ని అయ్యా మీ దాసుల ద్వారా గుర్తు చేశారు. వినయం కలిగి, విధేయత కలిగి, ప్రేమ చూపుతూ వెళ్తున్న దావీదుకు అసూయతో, పగతో దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతో అసూయతో రగిలిపోయాడు. ఎన్ని చేసినా కూడా దావీదును మీరు సౌలు చేతికి అప్పగించలేదు. లేఖనాలను వివరించటానికి కావలసిన జ్ఞానమును, ఆయన ప్రభునైన ఆరోగ్యమును అనుకరించండి. ఆయన పరిచర్యను మిమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కావలసిన శక్తి బలాన్ని అనుకరించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా, విన్న మేమందరం కూడా మీ లేఖనాలకు విధేయులవటానికి పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో మమ్మల్ని నడిపించి భద్రపరచమని, ఈ దినమంతా మీ దీవెనలతో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పేతురన్నకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రారంభ ప్రార్థన చేసిన సింహనగర్ యేసుదాసన్నకు చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన రత్నపాలనకు, వాక్యం కొరకు ప్రార్థించిన జనార్దనన్నకు, చక్కటి లేఖన భాగాలను మనకు అందించిన జోసఫ్ అన్నకు, మరి ముగింపు ప్రార్థన చేసిన పేతురన్నకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పచెప్తాం. ఏమన్నా ప్రకటనలు ఉంటే ప్రకటించి మరి ముగిస్తారు. అన్న వందనాలన్నా. బర్నబాస్ అన్న. వందనాలన్నా.